హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ ఇంట్లో వాళ్ళకి ముందే చెప్పడంతో వాళ్ళు ఏం అభ్యంతరం చెప్పలేదు. మామ, మీరు అడ్రస్లు కరెక్ట్గా ఒకటికి 2 సార్లు చెక్ చేసి ప్యాక్ చేయండి. ఎల్లుండి బాలు వస్తాడు. మీరు బాలుతో కొరియర్స్ అన్ని సెండ్ చేయండి. నేను బాలుతో ఆల్రెడీ అన్నీ మాట్లాడాను అన్నాడు రామ్. సరే రామ్, నేను చూసుకుంటాలే. ఇవన్నీ నాకు అలవాటయ్యాయి. నువ్వేం టెన్షన్ పడకు. జాగ్రత్తగా వెళ్ళిరండి అని నారాయణ అనడంతో ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది పల్లవి. అప్పటి వరకు ఫోన్ చూస్తున్నదల్లా నారాయణ చెప్పింది విని అక్కడే ఉన్న చిన్నికి కూడా అదే క్వశ్చన్ అడగాలని ఉన్నా అడగలేకపోయింది. కానీ పల్లవి అడగడంతో ఏం చెప్తారా అని చూస్తుంటే, మేము 2 రోజులు బయట వెళ్తున్నాం పల్లవి అన్నాడు రామ్. బయటికి అంటే ఎక్కడికి మామయ్య అంది పల్లవి. రామ్ తను వెళ్ళేది ఎక్కడికో నారాయణ షరతులకు చెప్పాడు, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా చెప్పలేదు. ఎందుకంటే అవనికి చెప్పకుండా తీసుకెళ్దామని రామ్ ప్లాన్. కానీ పల్లవికి ఇప్పుడు చెప్పకపోతే ఒప్పుకోదు. ఇంకేం గోల చేస్తుందో అనుకుని మున్నార్కి అన్నాడు రామ్ చెబుతూ. ఆ మాటలు విని అవని రామ్ని సూటిగా చూసింది. కారణం తను చాలా రోజులుగా అడుగుతుంది, కానీ రామ్ చెప్పలేదు. మున్నార్కా? నేను వస్తాను మామయ్య. నాకు ఇలా బయట తిరగాలంటే చాలా ఇష్టం అంది పల్లవి. నేను ఇది 1 మంత్ బ్యాక్ ప్లాన్ చేసుకున్నా పల్లవి. టికెట్స్ అన్ని అప్పుడే బుక్ చేసుకున్నా అని రామ్ అనడంతో ఎవరెవరు అని అడిగింది పల్లవి. ఎవరో ఒకరిని క్యాన్సిల్ చేయించి తను వెళ్ళాలని ప్లాన్ చేస్తూ. నేను అవి అని రామ్ అనడంతో పల్లవి మొహం మాడిపోయింది. అదేంటి మామయ్య, నాకు ఒక మాట చెప్పొచ్చు కదా అంటున్న పల్లవిని చూసి రామ్కు బుర్ర బద్దలు కొట్టుకోవాలనిపిస్తుంటే, అంతకు ముందే వచ్చిన బాలు పల్లవి తలపై ఒకటేసి, ఈ బుర్రని కొంచెం పెంచే. హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్తున్నారంటే అది పర్సనల్ ట్రిప్ అని అర్థం. అది కూడా తెలీదు. కానీ నీకు కోపాలు మాటలు బాగానే వస్తాయి. ఈ వయసుకి ఈ మాటలే అర్థం చేసుకోలేకపోయావు. ఇక నీకన్నా 7-8 సంవత్సరాల ముందు పుట్టిన రామన్నని ఎలా అర్థం చేసుకుంటావే? ఇకనైనా రియాలిటీని చూడు. ఈ వయసులో ప్రేమలు కామన్. కానీ నీ చదువు కంప్లీట్ చేసి జాబ్ చేశాక అప్పుడు ఆలోచించు ప్రేమ గురించి. అప్పుడు నీకు ఎలాంటి వాడు కావాలో నీకే అర్థమవుతుంది అన్నాడు బాలు. బాలు చెప్పింది నిజమే అయినా తన ఈగో ఒప్పుకోకపోవడంతో, నువ్వెవర్రా నాకు చెప్పడానికి? నీ పని నువ్వు చూసుకో. ఇప్పుడు నాకు నీతులు చెప్పావు కదా, ఏదో ఒక రోజు నువ్వు ఇష్టపడిన వాళ్ళు నీకు దూరం అయితే తెలుస్తుంది నా బాధ అని పల్లవి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకురా అలా ఏడిపించావు అనింది అవని బాలుని చూసి. ఏడ్చినా పడలేదక్క, తనకి రియాలిటీ ఏంటో తెలియాలి. పల్లవి అట్రాక్షన్ ని లవ్ అంటూ కూర్చుంటే కెరీర్ లో మంచి పొజిషన్ కి వెళ్ళలేదు. కెరీర్ లో దెబ్బతిని ఎవడో ఒకడిని ఇష్టం ఉండి లేక పెళ్లి చేసుకోవడం కన్నా ఇప్పుడు బాధపడిన తన లైఫ్ గురించి రియలైజ్ అయితే తనే మూవ్ అవుతుంది. ఏడ్చినా కూడా కొన్ని మన మంచికే జరుగుతాయి అన్నాడు. కానీ పల్లవి మాటలు పదే పదే గుర్తొస్తుంటే, ఇష్టపడిన వాళ్ళు దూరమైనంత మాత్రాన వాళ్ళు సంతోషంగా ఉంటే ఓర్చలేని క్యారెక్టర్ నాది కాదు పల్లవి. మనం నిజంగా ఒకరిని ఇష్టపడితే వాళ్ళు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉండాలి, కానీ మన మనసులో వాళ్ళపై కోపం పెంచుకోకూడదు అని తన మనసులో అనుకుంటూ చిన్నీని చూశాడు. బాలు మాటలకి అప్పటికే బాలునే చూస్తూ కూర్చుంది చిన్ని. ఆమె తననే చూడడం చూసి, నేను మళ్ళీ వస్తానన్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బాలు. వీడికి ఏమైందో ఈ మధ్య జీవితం మొత్తం చూసేసినట్లు మాట్లాడుతున్నాడు అంది అవని. మనిషి మారడానికి జీవితం అవసరం లేదు అవని, ఒక్క సందర్భం చాలు అని నారాయణ చెప్పడంతో వాళ్ళ నాన్నని చూసి నవ్వుతూ నిజం అన్నట్లుగా తలూపింది అవని. కానీ రామ్ కళ్ళు మాత్రం వెళ్ళిపోతున్న బాలు వైపే చూస్తున్న చిన్ని పైన నిలిచాయి. నిజంగానే అవి అన్నట్లు వీళ్ళ మధ్య ఏమైనా జరిగిందా అని ఆలోచిస్తున్న రామ్ ఆలోచనలు ఎక్కువ దూరం వెళ్లకుండా ఫోన్ రావడంతో అక్కడకు ఆగిపోయాయి. ఏ ఆర్డర్స్ ఎక్కువ వస్తాయో అప్పటికే అనుభవంగా ఐడియా వచ్చిన అవని
కొంచెం అన్ని రకాలు ఎక్కువే చేయడం మొదలు పెట్టింది ఆ రాత్రికి. అవనిని అరిచి తిట్టి గొడవ పడినా ఆమె వినకపోవడంతో అక్కడే అవని ఒడిలో తల పెట్టుకొని వరండాలోనే నిద్రపోయాడు రామ్. లగేజ్ మొత్తం రామ్ సర్దుతాననడంతో తనకు వీలైనంత వరకు కొన్ని రకాలు చేసి పెట్టింది అవని. టైం అవుతుందని రామ్ అరవడంతో ఫాస్ట్ గా రెడీ అయ్యి వెళ్ళింది. పల్లవి కోచింగ్ కి వెళ్ళి ఉండడంతో ఇంట్లో వాళ్ళకి చెప్పి బాలుని కూడా చూస్తుండమని చెప్పాడు రామ్. క్యాబ్ ఎక్కిన రామ్ చిన్ని రావడంతో బాయ్ చెప్పాడు. బాయ్ అన్నయ్య, హ్యాపీ జర్నీ, ఎంజాయ్ యువర్ ట్రిప్ అని అవనికి కూడా చెప్పింది. ఓకే చిన్ని, నీకోసం బాక్స్ ఇచ్చాను అమ్మ దగ్గర, తీసుకో అంది అవని. టైం అవడంతో క్యాబ్ స్టార్ట్ చేయమని చెప్పాడు రామ్. ఎందుకురా అంత తొందర అంది అవని. అక్కడ టైం అవుతోందే రాక్షసి అని అరిచాడు రామ్. ఏం అవదు కానీ గంటన్నర తర్వాత క్యాబ్ దిగిన అవని ఎయిర్పోర్ట్ కి ఎందుకురా అంది ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ. చిన్నప్పటి నుంచి నిన్నటి వరకు కూడా గాల్లో ఎగిరే విమానాలకు బాయ్ చెబుతూ సంతోషంగా ఫీల్ అయ్యేదే కానీ ఎప్పుడు అందులో ప్రయాణించాలన్న ఆలోచన కూడా అవనిలో రాలేదు. చుట్టూ ఆశ్చర్యంగా చూస్తూనే రామ్ని ఫాలో అవుతూ నువ్వు ఆల్రెడీ ఇక్కడికి వచ్చావా అంది అవని లగేజ్ లాక్కుపోతూ. ఆ, టికెట్స్ బుక్ చేయడానికి నేను బాలు 2 సార్లు వచ్చాం అన్నాడు రామ్ టికెట్స్ తీసుకొని చెకింగ్ సైడ్ వెళుతూ. కానీ నాకు పాస్పోర్ట్ లేదు కదరా అంది అవని. అవనిని ఓసారి చూసి నువ్వు తెలివైన దానివే కానీ అది ఇంటి వరకే పరిమితం కదా, ఇండియాలో తిరగడానికి పాస్పోర్ట్ అవసరం లేదు, ఏదైనా మన ఐడి ఉంటే చాలు అని రామనడంతో ఓహో అనుకుంది అవని. మొట్టమొదటిసారిగా ఫ్లైట్ ఎక్కడంతో భయంగా చుట్టూ చూస్తూ రామ్ చూపించిన సీట్లో కూర్చుంది. ఓయ్, ఎందుకే భయపడుతున్నావని ఏసీలో కూడా చెమటలు పట్టిన ఆమె నుదురు తుడిచాడు రామ్. భయంగా ఉందిరా అని రామ్ చేతిని గట్టిగా పట్టుకుంది అవని. రామ్ మాటలతో అవనిని భయం అనే ఆలోచన నుంచి బయటకు తీసుకువస్తే ఫ్లైట్ గాల్లోకి ఎగిరాక కిందకు ఆశ్చర్యంగా చూస్తూ తన భయాన్ని వదిలేసింది అవని. 2:30 గంటల తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అవడంతో చుట్టూ చూస్తూ బయటకు వచ్చిన అవని తన కళ్ళని పెద్దవి చేసి రామ్ని చూసి రే, మనం మనాలికి వచ్చామా అంది తనని చుట్టేస్తున్న చల్ల గాలిని కూడా పట్టించుకోకుండా. అవని సంతోషాన్ని ఆమె కళ్ళల్లో చూసి నవ్వుతూ క్యాబ్ బుక్ చేశాడు రామ్. ఎంత దాచుకున్నా ఆమె మొహంలో ఆనందం దాగకపోతుంటే రామ్ని చూసి మరి మున్నారన్నావు కదరా అంది అవని. ముందు క్యాబ్ ఎక్కు అని బుక్ చేసిన క్యాబ్లో లగేజ్ పెట్టి అవనితో సహా ఎక్కాడు రామ్. ఇప్పుడు చెప్పు అంటే మున్నార్ అనేది అబద్ధమా అంది అవని. ఆ, పల్లవికి చెప్పలేదనుకో, తన సర్ప్రైజ్ అని అర్థం చేసుకుంటుందో లేదో పక్కన పెడితే ఒకటి బాధైనా పడుతుంది, లేదా కోపంలో అరిచి నిన్నైనా బాధ పెడుతుంది. అందుకే ఏదో ఒకటి చెప్పేశా, నీ సర్ప్రైజ్ బయటపడనివ్వలేదు అని రామ్ కళ్ళెగరేయడంతో ఆ, ఒప్పుకున్నాలే, తెలివైన వాడివి అంది అవని. ఆ, మాకు తెలీదులే అని అవనిని ఒకటేశాడు రామ్. గంటన్నర తర్వాత క్యాబ్ ఆగడంతో అవసరమా ఇంత హైట్స్ లో రూమ్స్ అంది అవని వణికిపోతూ. అప్పటికే చీకటి పడడంతో నువ్వు నోరు మూసుకో కాసేపు అని క్యాబ్ కి ఫెయిర్ ఇచ్చి లగేజ్ తీసుకొని ముందుగా బుక్ చేసుకున్న డీటెయిల్స్ చెప్పి తన రూమ్ కీ తీసుకొని ఇద్దరు వెళ్లారు. అమ్మో, ఈ మంచులో గడ్డ కట్టేస్తున్నాగా అని వణికిపోతున్న అవనిని చూసి ఈ మాత్రంకే అన్నాడు రామ్ లగేజ్ పక్కన పెట్టి ఫైర్ ప్లేస్ కి వెళ్ళి. 10 నిమిషాల తర్వాత ఫైర్ వేసిన రామ్ని చూసి వెచ్చగా ఉందిరా బాబు ఇక్కడ అని అక్కడే సెటిల్ అయిపోయింది అవని. ఓయ్, ఫ్రెష్ అవ్వవా అన్నాడు రామ్. మనమేమన్నా చెమటలు చిందించామా, ఇంటి దగ్గర నీట్గా ఫ్రెష్ అయ్యి ఏసీలో జర్నీ చేసి ఈ చలిలోనే ఇక్కడికి వచ్చాం, ఈ మాత్రంకి ఫ్రెష్ అవ్వడం ఎందుకు అంది అవని. నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయే అన్నాడు రామ్ అవని పక్కన కూర్చొని తన చేతిని చుట్టుకున్నాడు అవని చేతిని కొరికేస్తూ. నీతోనే కదరా అని రామ్ భుజంపై తన తల పెట్టి నీకు గుర్తుందా నేను ఈ ప్లేస్ ఎప్పుడు అడిగాను అంది అవని. గుర్తుంది కాబట్టే ఇక్కడికి తీసుకొచ్చాను అని రామ్ అనడంతో ఇద్దరూ
అప్పటి మూమెంట్ ని గుర్తు చేసుకున్నారు. అవని 9th క్లాస్ లో ఉన్నప్పుడు రోజా మూవీలో సీన్ చూసి ఇలాంటి మంచు ఉండే ప్లేస్ భలే ఉంటుందిరా, అక్కడ స్నోతో బాల్స్ చేసి బొమ్మలన్నీ చేయాలి అని చెప్పడం గుర్తొచ్చి రామ్ నవ్వుతుంటే, ఆ తర్వాత పరువం వానగా సాంగ్ రావడంతో శారద టక్కుమని టీవీ ఆపేయడం గుర్తొచ్చి అవని నవ్వుకుంది.